Hi Akshay. This is session 1025 of me trying to drop a intercontinental ballistic missile on this Charurupa Bhajagovindam. I will try to explain yet another aspect of this lady. Let's see when she actually understands at least. Okay. I'm 100% sure, even though I'm talking as if I'm talking to you, you are never ever going to see these videos. Okay. Let us see what happens. No. Let's start. Let's start this session. Puissance à 400% des capacités. C'est pas si mal. మన శాస్త్రంలో ఏం చెప్తారంటే కలియుగంలో వచ్చే దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు కీప్ అవర్ మైండ్ స్టడీ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ మేక్ అవర్ మైండ్ ఆసిలేట్. Okay, so even if we can do a minimal amount of good things, you will get a great amount of punyam based on that. That is what they will say. Even if you honestly and earnestly wish to go to a temple, even though you cannot go to the temple, you will get the punyam of going to the temple. If you tell yourself, I really wish and you are honest and earnest in your thought also. Okay, if you honestly think, నేను ఒక 10 మందికి అన్నదానం చేయాలనుకున్నాను I want to do that అనేసి అనుకున్నావు అనుకో, even if you are unable to do that because you don't have the resources to do it, you will get the punyam of doing 10 మందికి అన్నదానం. Because in Kaliyugam there will be a lot of things that will make our mind oscillate, so we will not be able to do every good thing. So at least start earnestly believing it, so that one day when the opportunity actually comes and you get the resources and the material needed, you will start doing those good things. ఇది ఒక ప్రవచనకర్త చాగండిని పెట్టుకుంటామేమా, ఆయన చెప్పేది ఒకడు విన్నాడంట. అట్లా మనం ఇఫ్ యూ ఆనెస్ట్లీ థింక్, ఇఫ్ యూ ఎర్నెస్ట్లీ థింక్, వీ విల్ డూ గుడ్, వీ విల్ గెట్ ద పుణ్యం ఫర్ దట్ అనేసి అవును అని చెప్పినారంట ప్రవచనకర్త కూడా. సరే అనేసి వాడు స్ట్రైట్గా గుడికి పోయినాడంట. గుడికి పోయేసే, భగవంతుడా నా పాకెట్లో నా బ్యాంక్ అకౌంట్లో అంతా కలిపి నా దగ్గర వచ్చి ఒక 3,000 రూపాయలదా ఉండదు, అయితే నాకు కాశీకి రావాలని చాలా ఆశగా ఉండదు, నాకు కాశీకి రావాలని ఇష్టంగా ఉండదు, నేను కాశీలో చూడాలని ఉండదు నాకు, అయితే నా దగ్గర అంత డబ్బు లేదు దేవుడా, నాకు నువ్వు ఎప్పుడు డబ్బు ఇస్తావో అప్పుడు నేను కాశీకి వచ్చి నేను చూస్తాను దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకున్నాడంట. హీ వాజ్ వెరీ హానెస్ట్, he really meant what he said when he said that in the temple. టెంపుల్ నుంచి బయట వచ్చినాక ఒక ఫ్రెండ్ చూసే, ఇందారా నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇందారా 10,000 అని చెప్పేసి వాడికి డబ్బు ఇచ్చినాడంట. చాలా సంతోషం, నాకు 10,000 వచ్చిందని చెప్పేసి 10,000 తీసుకునేసే ఇంటికి పోయినాడంట. ఇంటికి పోయేసే ఇప్పుడు మనం కాశీకి పోతామా వద్దా ఆలోచిస్తూ ఉన్నాడంట. అప్పుడు మళ్ళీ ప్రవచనకర్త చెప్పింది గుర్తుకొచ్చింది వాడికి. ఈవెన్ ఇఫ్ యూ
think that you will do it, you will get the punyam. So you don't necessarily have to do it. Even if you think honestly, you will get the punyam అనేసి ప్రవచనకర్త చెప్పింది వాడికి గుర్తుకు వచ్చిందంట. మనంతా ఆల్రెడీ చెప్పేసినాం కదా, we already told God that నీ కాశీకి రావాలి, నా ఇష్టంగా ఉంటుంది, నాకు కాశీకి రావాలనుకుంటా అంటాను అనేసి. సో ఇంకా మనకి పుణ్యం వచ్చినట్టుగానే కదా అని చెప్పేసి ఆ 10,000 ఎత్తుకునేసి బారికి పోయేసి తాగేసి తినేసి ఇంటికి పోయి పడుకునేసినాడంట. వాడికి పుణ్యం ఉందా లేదా అని నాకు తెలియదు. He prayed earnestly, and when he got the money, since he already paid and he got the punyam, బార్లో పోయి తాగేసి తినేసి ఇంటికి పోసినాడు. వాడికి పుణ్యం వచ్చిందా లేదా అనేసి నువ్వే అడిగి తెలుసుకో. Did he get the credit for the thought process, or did he not get the credit for the thought process? Figure it out from అక్కడ ఇది తెలిసిన వాళ్ళు నా మంది ఉంటారు కదా, చారు పని పప్పు సార్ని అడిగి తెలుసుకో. మేము వచ్చి నీకు మంచి చెయ్యాలి అనేసి అనుకున్నాం. నువ్వు మాకు ఇచ్చిన డబ్బుని మేము మంచిగా నేల తీసి చేయాలనుకున్నాం. నీకు ఒక యాక్చువల్గా చూసేటప్పుడు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి చూస్తామనేసి అనుకున్నాం. అనుకున్నప్పుడు వీ డిడ్ ఇట్ కరెక్ట్లీ, వీ థాట్ కరెక్ట్లీ. బట్ చేసింది యాక్చువల్గా చేసింది వచ్చి కంప్లీట్లీ ఆపోజిట్. వాడు ఎంత నాశనమైనా నాశనం అని చెప్పి చేసేసినాం. అయితే మేము అనుకునిందేమో వీ థాట్ ఆఫ్ డూయింగ్ గుడ్, బట్ వీ డిడ్ నాట్ డూ గుడ్. ఇన్ ఫ్యాక్ట్ వీ డెస్ట్రాయిడ్ యువర్ లైఫ్. So we are not responsible because we thought, initially we thought that we will do good, but we did not do good. In fact, we destroyed your family, you destroyed your future, we destroyed your credit, we destroyed your respect in the society, we destroyed your life as it exists. We made sure that we will nuke your respect, social credit, financial credit, economic credit, career, everything we nuked it. We throw as many bombs as possible on all those things. Okay, we destroyed your family, we will continue to destroy you and your daughter. But we thought once upon a time, long ago, so long ago, God knows how long ago, we thought of doing good for you. So we are a good people. Once upon a time, ఆ కాలంలో we thought of doing good. But execution is not our thing. Execution is your prarabdha karma. Execution is your prarabdha karma. But once upon a time, long ago, so long ago, we thought of doing good. మేము అనుకున్నాం. When we thought about it, we were pretty honest, we were pretty earnest, and the world knows that. But when it comes to execution, when it comes to implementation, we fucking screwed your life. But we are not responsible for that because it is prarabdha karma. నువ్వు మమ్మల్ని నమ్మిదా డబ్బు ఇచ్చినావు. మేము దానికోసము పోయేసి లీగల్గా నేల బాగుందా, నేల మంచిదా అనేసి మేము చూడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము అనుకున్నాం ఆ కాలంలో, దానివల్ల మేము ఎగ్జిక్యూషన్ అంతా మేము విల్ నాట్ ఫోకస్. మేము ఏదో ఒక పనికిరాని నేల తీసేసి దాంట్లో నష్టపోయినామంటే అది నీ ప్రారంభ కర్మ అని చెప్పేసినాం. అయితే మేము ఒక కాలంలో మంచి చేయాలి అనుకున్నాం, అనుకునేది మేము కరెక్ట్గా చేసినాం. చేసింది మేము కరెక్ట్గా చేసింది మా రెస్పాన్సిబిలిటీ కాదు. పోయి చూసినాము వాళ్ళ ఇంట్లో వచ్చి there were 3 human beings, 45 rats, 1,300 cockroaches. So we got you married to that because that is a giant family. That is an interspecies giant family. That is not our problem. But anukunnam, okkalanu anukunnam that he should have a decent spouse అనేసి. okkalanu anukunnam.
But when we went there and we found out that there are 4 human beings, 45 rats, 35 pandikokkalu, 1300 cockroaches. It is an interspecies communal family. That will be a good thing for you అనేసి నీకు పెళ్లి చేసేసినాం. And even after you told us that this bitch is an cunning, meticulously planning the downfall for me, we will not believe that. Because if we believe that, we have to take action, we are not interested in taking action. But ఒక్కళ్ళని అనుకున్నాం, ఒక్కళ్ళలో లాంగ్ అగో అనుకున్నాం మంచి చేయాలనేసి. We will hold us responsible for the thought that we had. We will not hold ourselves responsible for the actual execution, implementation and the results of whatever happened because of our actions. But once upon a time మేము అనుకున్నాం, మేము చాలా మంచోళ్ళు, మేము వచ్చి భజగోవిందమ్స్, మేము వచ్చి అందరికీ మంచి చేయాలనుకుంటా ఉంటాము అని అనుకున్నాం. అనుకునేటప్పుడు వీ వర్ ప్రిటీ హానెస్ట్. మేము అనుకునేది సత్యం. అది ఎలా జరిగింది అనేది మా రెస్పాన్సిబిలిటీ కదా. అది వచ్చి నీ ప్రారంధ కర్మ. నీ నగలంతా మేము తీసి పెట్టుకున్నాము, అది నీ ప్రారంధ కర్మ. తెలసా నువ్వు మా పేర్లో రాసి పెట్టరా, అప్పుడుదా ఈ సూసైడ్ బాంబుని నీదే లీగల్ నోటీస్ పంపించే నీ దగ్గర నుంచి తీసుకోదురా అని చెప్పినప్పుడు మేము చెప్పిందేమో కరెక్ట్గా అయితే దానివల్ల మమ్మల్ని నువ్వు యూ కెనాట్ హోల్డ్ అస్ రెస్పాన్సిబుల్. ఓకే, బట్ యూ కేమ్ టు అస్ అండ్ టోల్డ్ అస్ దట్ మీరు నాకు ఏ మంచి చేసింది లేదు, మీరు నా కొంపని నాశనం చేసినారు అని నువ్వు చెప్పింది ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ఫార్ దట్ వీ విల్ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్. For that we will keep telling you that indiscriminate, intolerable mental and physical torture and harassment in all possible ways, demanding to transfer the entire movable and immovable properties in his name in our ripened old age. ఎందుకంటే నువ్వు చెప్పినావు మా దగ్గర, నువ్వు మీ పెళ్ళాము నాకు ఒక్క మంచి చేసింది లేదు, మీరు నన్ను సదా నాశనం చేసినారు. If we have to respond to that statement as that statement, we have to be defensive. We will not go defensive, we will go offensive. We will claim you are the person who actually tortured indiscriminately, intolerably, and then we will get the credit for that because we are Bhajagovindams. When you say something, you are wrong. Just because we thought we are a good people and we thought of doing good, we are the great people. Bastards. మేము అనుకునేది కరెక్ట్, చేసింది డోంట్ హోల్డ్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మేము మంచి చేయాలి అనుకున్నాం, అయితే అనేక కత్తో 40 సార్లు పొడిచి చంపేసినాం. బట్ డోంట్ హోల్డ్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కలియుగ ధర్మం ఏమి, మంచి చేయాలనుకుంటే మాకు పుణ్యం వచ్చేసినట్టుగా లెక్క. మేము అనుకున్నాం, అనేక పొడిచి చంపింది అది మా తప్పు కాదు. అది ఎందుకంటే యువర్ ఇండిస్క్రిమినేట్, ఇంటాలరబుల్ ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్ ఇచ్చినావు కాబట్టి. There is a limit to this so-called keeping up the appearances. I don't know when these bitches will understand keeping up the appearances is all that matters, and don't hold us for anything more than that. We are all about the projected image, the marketed image, the made up image that we have created for ourselves. மோண்டல் அசிங்கப்பட்டேன், அவமானப்பட்டேன், வெக்கப்பட்டேன், வேதனைப்பட்டேன், துக்கப்பட்டேன், துயரப்பட்டேன், கஷ்டப்பட்டேன், கவலைப்பட்டேன். இத்தனை பட்டு திருந்தல. ఈ చారు రూపాకి కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అటు మరి ఏదైనా సోషల్ మీడియా యాప్స్ అని తెలుసుండది. షీఈస్ యూసింగ్ దట్ వెరీ ఫ్రీక్వెంట్లీ అనుకో, we too would have become models for most of the photographs she will be doing.
ఓకే, ఇన్ ద సెన్స్ దట్ కోవిడ్ అప్పుడు చాలా మంది పొలిటీషియన్స్కి కింద ఉండే చెంచాలంతా ఒక్కొక్క 2 బియ్యపు మూటలు ఎత్తుకొని పోయేసా ఇంటింటికి ఆ బియ్యపు మూట ఇచ్చినట్టుగా ఒక ఫోటో పట్టుకుంటారు, చూసుండవా? ఆ ఫొటోస్ వాట్సాప్లో ఫేస్బుక్లో అంతా పెట్టినారు, వాళ్ళ తలైవరికి కూడా పంపిస్తారు ఆ ఫోటోని అమ్మా. దీనికనే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అని తెలుసునిందనుకో, మన ఇద్దరినిలా రోడ్లో ఆవుకి అన్నం పెడుతుంది, అక్కడ మన ఇద్దరిని కూర్చోమని చెప్పేసి మన ఇద్దరికి ఒక 2 కిలోలు బియ్యపు మూట ఇచ్చేటట్టుగా ఫోటో పెట్టిస్తే అమ్మా ఫేస్బుక్లో అప్లోడ్ చేసేస్తున్నాం అమ్మా. #సర్వింగ్ ద పువర్, #గోవిందా రాక్స్, #ఫీలింగ్ బ్లెస్డ్. Don't think that is an kalpita katha అనేసి అమ్మా. That is not an fantasy imagination. She has actually done that for us. She has used us for bloody publicity for herself. Amma, take a simple example. We go to, there is one store in Krompet where we went to get you a birthday dress. Pongal ainaka we went there to get you a birthday dress. And I saw 3 or 4 things and I said we will buy these things. Amma, ఈమెం చెప్పింది నేను డ్రెస్ కొనిస్తానని చెప్పింది అమ్మా. They bought one expensive dress, very expensive dress, and then she got it for us. డ్రెస్ తీసేటప్పుడే చెప్పినాను, దిస్ డ్రెస్ డస్ నాట్ సీమ్ టు బి ఫిట్టింగ్ ఎనీ రిక్వైర్మెంట్, వై ఆర్ వి బయింగ్ దిస్ డ్రెస్ అనేసి. లేదు మేము తీసిస్తా అంటాం కదా, అవ్వ తాత తీసిచ్చినట్టుకుంటే కొంచెం బాగుంటుంది, ఇది తీసి పెట్టుకోండి అని చెప్పింది అమ్మా. చెప్పేసి ఇమీడియట్గా ఫోన్ కాల్ ఏమా, ఏం జ్యోతి బాగుండవా జ్యోతి, ఏం మధు బాగుండవా మధు ఏమా, ఏం లేదు మధు, ఏం లేదు జ్యోతి, ఇక్కడ అక్షయకి పుట్టిందినం కాబట్టి అక్షయకి ఒక డ్రెస్ తీసి ఇచ్చినాము ఏమా, 4,299 రూపాయలు, 4,299 రూపీస్ అయింది జ్యోతి అమ్మా. పోయేదానికి ఆటోకి ఒక 83 రూపాయలు, వచ్చేదానికి ఆటోకి 106 రూపాయలు తీసుకునేసినాడు జ్యోతి అమ్మా. ఏముంది జ్యోతి డబ్బుల విషయమా అమ్మా, మనం పోయేటప్పుడు డబ్బు ఎత్తుకొని పోతామమ్మా, ఉండేటప్పుడు 4గురికి చేసి పోయినామంటే మనకి మంచిదిగా ఉంటుంది కదా అనేసి వాళ్ళకి తీసిచ్చినాను జ్యోతి అమ్మా. అవును వదిన, నువ్వు అంత మంచి పెద్ద వదిన ఏమా, 4,000 రూపాయల డ్రెస్ ఎవరు తీసిస్తారు వదిన? అయ్యయ్యో జ్యోతి 4,000 కాదు, ఏం మిట్టమారి చెప్పేసినావా, 4,299 రూపాయలు ఏమా. పోయేదానికి ఆటోకి 83 రూపాయలు అయింది, వచ్చేటప్పుడు నాకు 106 రూపాయలు ఆటో అయింది. అయితే డబ్బులో ఏముంది జ్యోతి అమ్మా, మనం పోయేటప్పుడు డబ్బు ఎత్తుకొని పోతాం మనమా. వీళ్ళు ఇటు మరి 4 పేదవాళ్ళకి ఇచ్చినామంటే మనకి ఏదో ఒక మనస్తృప్తి ఉంటుంది, చేసినాను జ్యోతి. అయితే ఎవరి దగ్గర చెప్పేటప్పుడు 4,000 అని చెప్పిపోతావు జ్యోతి, 4,000 కాదు అది, 4,299 రూపాయలు. పోయేదానికి ఆటోకి 86, వచ్చేదానికి ఆటోకి 106 రూపాయలు, 4,000 అని చెప్పిపోతావు. మీ అన్న కష్టపడి సైకిల్ తొక్కి సంపాదించిన డబ్బుది అమ్మా, అంటే మరి చెప్పిపోతావు 4,000 అనేసి. 4,299 రూపాయలు, ఆటో వేరే నీ దాంట్లో. When I hear this, I am like, first of all, what the fuck? నేను కార్లో తిరుగుపోయినాను, నిన్ను ఆటో ఎక్కడ వచ్చింది అడుగులా. సెకండ్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ఎ బ్లడీ వే టు ఎక్స్పెన్సివ్ డ్రెస్ అని నేను అప్పుడే చెప్పినాను. 10 ఏళ్ళ పిల్లకి 4,000 రూపాయల డ్రెస్, 4,299 అనిచిపోతుంది. 4,299 డ్రెస్ వద్దుమా, ఆ పిల్లకి యూస్ అయ్యే మరి ఏదైనా డ్రెస్ తీస్తామంట. లేదు మేము అవ్వ తాత ఇచ్చేటప్పుడు ఒక బందా ఉండాలి, అప్పుడు నాకు పబ్లిసిటీకి వచ్చిందని చెప్పేసి తీసినావు. థర్డ్ ఆఫ్ ఆల్, దట్ డ్రెస్ అండ్ ఫిట్టర్, ఇట్ ఈస్ ఎ వెరీ లూజ్ డ్రెస్, ఎదిగిపోతుంది అంటే అడ్డం దిద్దుగా ఎదిగేదాని కోసం డ్రెస్సులు తీకండి. ఇంకా మీరు అట్ట మరి తీస్తే నేను అడ్డం దిగ్గా ఎదిగిపోతా ఉన్నాను మోండా. Fourth of all, what the fuck, she doesn't even like the dress. It is exposing the midriff and she doesn't like that. She wants a proper coverage. అదంతా మేము అడగకూడదు
అమ్మా ఏముంది జ్యోతి అమ్మా, డబ్బులో ఏముంది జ్యోతి అమ్మా, మనం వైకుంఠానికి పోయినాక డబ్బు ఎత్తుకొని పోతాం. ఇది వైకుంఠంలో అష్యూర్డ్ సీట్ ఏమ్మా, వైకుంఠంలో నీకు 4 BHK అష్యూర్డ్గా ఉంటుంది. ఏదో ఒక 4,299 రూపాయలకి ఒక డ్రెస్ తీసి ఇచ్చే ఆటోకి ఒక 86 రూపాయలు, పోయేదానికి వచ్చేది నీకు ఒక 106 రూపాయలు. అమ్మా 110 రూపాయలు ఇచ్చినాను చూస్తే 4 రూపాయలు ఈయన ఇచ్చినాడు చేంజా. మీ అన్న కష్టపడి సైకిల్ తొక్కి 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 సంపాదించిన డబ్బు. అమ్మా నువ్వు నేను ఎంత సంపాదించినా కూడా మనమంతా కండ్రావీన వేస్ట్. అమ్మా వీళ్ళ మొగుడు కష్టపడి సైకిల్ తొక్కి 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 సంపాదించినాడు. We are a publicity material for her. The things she is doing for us, the conspicuous acts of kindness that she shows to you is for a publicity. It's an effing fictional thing. Bloody bitch. She will justify herself. నేను ఇది కూడా తీసేయకూడదా, నేను తీసిచ్చిన దానికోసం నన్ను ఇట్ట చెప్తా ఉన్నారు. నేను తీసిచ్చి తిట్లు వేరే తీసుకున్నాను. తీసిచ్చిన దానికి తిట్లే, నువ్వు దానికి పెట్టుకుని పబ్లిసిటీ చేసినావే, దాన్ని ఎత్తుకొని పోయేసి మౌంట్ రోడ్లో పోస్టర్లు పెట్టినావు కదా, దానికి తిడతా ఉన్నాం. మొండ అయ్యో నేను కష్టపడి మేము వెతుకొని వచ్చి చేసిన దానికి మాకు ఇంత పేరు వచ్చేసింది, మేము ఇంక మీద నోరు మూసుకొని ఎవరికి ఏమి చేయకుండా ఉంటాం. ఇంతవరకు చేసిందే మీరు నాశనం చేసేసినారు మా లైఫ్ని, ఇంకా మేము ఎక్కడ బతకనవలేకపోయింది, చిన్న భిన్న చేసి పారేసినారు. అమ్మా ఇంక మీద మేము సైలెంట్గా గోవిందేం అనుకుంటా ఉంటాం. లంజం ముండ దొంగ ముండ అన్నీ చేసేసినాం అనేక మేము ఏమే చేయలేదు. అమ్మా మాకు దీనికి ఇక మీట సంబంధం లేదు, మేము ఇంక మీట సదా నారాయణ 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 భజగోవిందం చెప్పుకుంటా ఉండపోతాం. మేము SVBCలోదే మేము ఇంక మీట బతకపోతాం. SVBC లేదా బతకపోతాం. Never ever trust when she shows any kind of kindness to you. Okay, any act of kindness, any conspicuous acts of affection she shows to you is a transactional thing, and when she will get the returns for that, she knows how to get the returns for it. Okay, she is not a 10th class fail. Okay, she is a PhD gold medalist in getting a transactional value exact to the T. Monda. నేను యూఎస్కి అంతా యూకేకి అక్కడికంతా పోతా ఉండేటప్పుడు I made 6 trips to US, around 4 trips to UK, and after you were born I pretty much reduced it. Not that I wanted to reduce, I grew up in the office, so that was not economically feasible to send me, except if it is a business pre-sales discussion or at America. Technical work there was no more opportunity for me to grow because I was already in a senior manager when you were born. So I reduced it after you were born. బయలుదేరి సూట్ కేసు అంతా అరేంజ్ చేసుకునేసి బయట పోతా ఉంటాను అనుకోమ్మా. అయ్యయ్యో నా కొడుకు పాడుస్తాడు నేనే కట్టుల్లో శ్మశానానికి పోతా ఉంటాను. ఇక్కడ యూఎస్కి ఏదైనా పోతాడా, యూకేకి ఏదైనా పోతా ఉంటాను. పోయేసిరా వచ్చాయినా ఏమా, అయ్యయ్యో నా కొడుకు పాడేస్తా ఉంది అదే అనేసి ఏడ్చిన. అట్టనే ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయి అట్టనే కార్ను ముండకి అట్ట ఏడ్చి చూపించినావు. ఏడుపు అంత ఏడుపు ఏడ్చి చూపించినావు. మన పైన ఇంత ప్రేమ ఉండాలి కామాలా అనుకునేసి పోతున్నామా. చెప్తారు శాస్త్రంలో కూడా, ఒకడు బయట పోయేటప్పుడు ఏడవక అంటే చెప్పేసి, అదంతా నా వల్ల తట్టుకోనవ్వలేదు, నా మనస్సు అట్టమారి మనసు నాది. అట్నే ఏడుపు బాధ వచ్చేసింది నాకు. అక్కడికి పోయేస్తే ఒక 6 months, 1 year, 1.5 years. ద లార్జెస్ట్ సింగిల్ స్టే ఐ డిడ్ వాస్ 2 years. My cooking is pretty much the same thing. I will put one cooker and I will put everything inside. It is a 1-pot dish. It's called pulav. ఏమేమి ఉందో అన్ని దాంట్లో వేసేసే కాయకరాకులు అన్నము అంత దాంట్లో వేసి ఉడకబెట్టేసి
పులావ్ అని చెప్పేసి తినేవాల్సిందా. ఐ విల్ ప్రిటీ మచ్ లివ్ లైక్ దట్ అనుకుంటున్నాం. మనం ఇంటికి పోయినామంటే మనకి బాగా సూపర్గా వండి పెడతారేమో ఈసారి, అట్ట పాపం అంత కష్టపడి ఏడ్చింది కదా మనకోసరం అనేసి ఇంటికి వచ్చినాను అనుకోయమ్మా, అదే చారు ఏదో ఒక తాలింపు ఒక తాట్లా అక్కడ వేసి పెట్టేస్తున్నాం అమ్మా. ఏమా పోయినప్పుడు అట్ట ఏడ్చి చూపించినావు, వస్తే ఏమేం లేదమ్మా తినేదానికి అంట. అవును, నన్ను వచ్చినప్పుడంతా నీకు నేను అట్టనే పడి 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 చేసి పెట్టాలన్నా, నేనంతా ఎవరో నేను చారు రూప అప్పటికే పోషింది దీనికి. గురుప్రియ దగ్గరికి పోయేసి ఆమె దగ్గర మాట్లాడుతా ఉంది. నేను వచ్చినప్పుడంతా నీకు నేను చేసి పెట్టాలన్నా, నాకు వేరే ఇంక ఏమేం లేదా, నా లైఫ్కి వేరే మీనింగే లేదా, పోయేటప్పుడు అట్ట కట్టెల పోరాని చూసి ఏడ్చినట్టుగా ఏడ్చినావా? కట్టెల పోరాని అంటారా? నా కట్టెల్లో నన్ను శ్మశానాన్ని ఎత్తుకొని పోతా ఉన్నారు, పోయినట్టు అటదా ఏడ్చింది ప్రతిసారి, ఒకసారి కాదు ప్రతిసారి అటదా ఏడ్చింది ముండ. తిరిగి వచ్చేటప్పుడు నువ్వు వచ్చేసినావా మళ్ళా లంజా ముందా, అంత యాక్షన్ దా దాన్ని. మేము ఇంక మీద మీ విషయాలంతా కనుక మాట్లాడేది లేదు, మీరు ఎలా బతుకుతారో బతకండి, మేము ఎలా బతుకుతామో నాకు తెలుసును, దానికి ₹1 ఇవ్వకుండా దాన్ని రోడ్లో తరుము దాన్ని ఇంట్లో పెట్టుకొని ఉంటావా? సూసైడ్ బాబు ఇంట్లో పెట్టుకొని ఉంటావా? తరుము దాన్ని బయట. దానికి వాళ్ళ నాన్న ఒక 2 BHK ప్యాలెస్ తీసి పెట్టినాడు ఎట్ల భాగంలో, అక్కడే బతకనే తెల్లసేవి నీ బేగం వేసి తెల్లసేవి నీ పేర్లేదని అంది, బేగం వేసి దాన్ని రోడ్లో తరుము దాన్ని మోండ చేసినామంటే దీనికి గౌరవం తగ్గిపోతుంది. మనకి గౌరవం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. గౌరవం, అధికారం, లంచం ఇంత దారి అయితే మనము ఎంత ఏడ్చినా కూడా ఇది ఇట్లా అమ్మా. నువ్వు సస్తాండవే, నువ్వు ఏడస్తాండవే అనేది షీ డజన్ గివ్ ఎ షిట్, దట్ గై డజన్ గివ్ ఎ షిట్ అమ్మా. వాళ్ళకి వాళ్ళ గౌరవం ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళ గౌరవం కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు, ఎంతనా చేస్తారు. చేయలేదు అని చెప్పినామంటే అంతదా అమ్మా. ఇండిస్క్రిమినేట్, ఇంటాలరబుల్, మెంటల్ అండ్ ఫిజికల్ టార్చర్ ఫోరస్ అని చెప్పేసి ఒక బిట్ వేస్తారు అమ్మా. ఇన్ రైప్ అండ్ ఓల్డ్ ఏజ్ వీఆర్ లివింగ్ లైక్ దిస్ అమ్మా. In fact, the first line in this clearly states that under instructions and the material placed before me by my clients and the undi, so that bloody bitch and that bastard have a proof that I have actually taken money from them. Give me the proof. Bhagavantri cheapinda proof. Mondalla poriki mondal వాళ్ళని టచ్ చేయకూడదు. అంటే టెఫ్లాన్ కోటెడ్ మనుషులు మరిగా బతకంటారు, అంటే నాన్ స్టిక్ దా వీళ్ళంతా, వీళ్ళ పైన మరక పడకూడదు. ఊర్లో అందరినీ గేల్ చేస్తారు లంజామండ పోరికి. That's pretty much it. I have to keep on shouting the same thing in repeat. Okay. This is section 946 of me doing an what is the Russian term for this? Strategic military intervention. Bye. Take care. अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुकलेशः सत्यं पुत्रादपि धनभाजो भीतिः सर्वत्रैषा विहिता रीतिः भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते.